హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో నిఫ్టీ ఒకసారి క్విక్గా ఇంట్రాడే వరకే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఆ లెవెల్స్ అన్ని మనం రోజు డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అండ్ ఇంట్రాడే వరకు ఇదిగోండి, ఇవాళ ఇంట్రాడే ఇది పరిస్థితి. 15 minutes 90 days పెట్టానా, 5 days పెడతా. ఓకే, సో ఇంట్రాడే మూమెంటం ఇది ఫ్రెండ్స్ ఇవాళ. ఓకే, సో నిన్న మనము మీకు నిన్న వీడియోలో నేను చెప్పాను కదా క్లియర్గా, అంటే ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అని మీరు కనుక చూస్తే, సో ఎగ్జాక్ట్గా బౌన్స్ అయింది అండ్ ఇట్ వర్క్డ్ రియల్లీ వెల్. ఓకే, అండ్ నాకు బాగా వర్కౌట్ అయింది యాక్చువల్గా. అండ్ ఇదిగోండి, ట్రెండ్ లైన్ కూడా నేను డ్రా చేశాను, మీరు చూసే ఉంటారు ఇది. అండ్ కాకపోతే ఇది మనకు తెలియదు కదా, ఇది ఇవాళ మార్క్ అయింది ఇది. ఓకే, బట్ వాట్ ఎవర్. సో ఇప్పుడు ఒకసారి ఈ రీటెస్టింగ్ అనేది ఇక్కడ అయిపోయింది. సో ఫస్ట్ టెస్ట్ అయిపోయింది. రేపు గనక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఇవాళ యాక్చువల్గా ఎఫ్ఐ డేటా చూశాను, పాజిటివ్, రెండు ఎఫ్ఐ డిఏ డేటా రెండు పాజిటివే. రేపు ఇలా వచ్చి కిందకు ఒకసారి మళ్ళీ ఇదిగోండి ఇలా వచ్చి ఇలా గనక బౌన్స్ అయితే దట్స్ ఏ గుడ్ సైన్. అంటే ఫ్రైడే మనకి నెక్స్ట్ ఇదిగోండి బ్రేక్అవుట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా ఒకసారి అయిపోయింది టెస్టింగ్, ఇక్కడ రెండోసారి అయ్యి రేపు ఒకవేళ పైకి కనుక అవ్వకపోతే, మూమెంట్ పైకి లేకపోతే, సో ఫ్రైడే మనకి ఇంకొక డౌన్ సైడ్ లెగ్ ఉంటుంది. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఏదైనా మిస్ అయితే మట్టికి రేపు మనము ఇలాంటిది ఒకటి చూస్తాం. ఓకే, యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు పాజిటివ్గానే ఉంది ఫ్రెండ్స్. ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో రేపు ఇవాళ ఇండక్షన్ క్యాండిల్ చూస్తున్నారు కదా, ఇండక్షన్ క్యాండిల్ ఇది నిఫ్టీ. సో రేపు క్యాండిల్ బేర్ క్యాండిలా బుల్ క్యాండిలా అనేది మనకు తెలియదు, అండ్ మనం అది వెయిట్ చేయాల్సిందే. సో ఇలా కనుక ఒకవేళ పడితే దట్స్ ఏ నెగిటివ్ సైన్ ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా నెగిటివ్ సైన్. అప్పుడు నిన్న చెప్పినట్టు ఈ ఫిల్లింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో పెద్ద కంగారు ఏం లేదు. ఇదంతా ఇది హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఏది ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది పక్కాగా హోల్డ్ చేసేస్తుంది. సో కాకపోతే హోల్డ్ చేసినప్పుడు 23,890 23,800 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, 150 పాయింట్స్ అలా కిందకు వచ్చి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చూసారు అసలు రెండు స్వింగ్లు, మార్నింగ్ కింద కొట్టేసి మళ్ళీ పైకి లేపి మళ్ళీ కిందకి, అంటే 2 స్వింగ్స్ అనేది మనకి క్లియర్ కట్గా రావడం జరిగింది ఇవాళ. ఇది కూడా ఇండస్ట్రీనే, డోజీ యాక్చువల్గా చూస్తే. నేను ఇది డ్రా చేసుకుని ఇవాళ ట్రేడ్ చేశాను. ఇలా ఛానల్ అనమాట, జస్ట్ లైక్ ఛానల్ ప్యారలల్ ఛానల్ ఉంటుంది కదా, యాక్చువల్ పిచ్ ఫోర్క్ అని ఉంటుంది కదా, అది అలాంటి దాన్ని నేను ఓన్గా ట్రెండ్ లైన్స్లో డ్రా చేసుకున్నాను. సో నాకు ఇక్కడ బాగా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. అది ఏంటో తెలుసా, అప్పటికి ఈ ప్రైస్ లేదు యాక్చువల్గా, ఇక్కడికి రాలేదు ప్రైస్. నేను ఇక్కడ ఈ ఏరియాలో కొన్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ కాదు, ఇక్కడ కొన్నా. ఇది స్టాప్ లాస్ యాక్చువల్గా ప్లేస్ చేయను, బట్ మైండ్లో పెట్టుకున్న ఆ స్టాప్ లాస్ అనమాట. ఓకే, సో మెంటల్ స్టాప్ లాస్ అవ్వచ్చు. సో ఇది నాకు కొంచెం బాగా వర్కౌట్ అయింది అండ్ ఐ జస్ట్ టేకెన్ ఆఫ్, బికాస్ నాకు అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు ఇంట్రాడేలో. ఇప్పుడు ట్రెండ్ లైన్ చూస్తే మీరు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పక్కన పెట్టేస్తే, ఈ 5 minutes టైం ఫ్రేమ్లో పైన మనకి సీలింగ్ కింద ఇలా ఉంది, ఏముంది, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. సో దీని నుంచి మనము ఒకసారి పక్కకి వెళ్దాం, అంటే 15 minutesకి వెళ్దాం, 90 daysకి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, మీకు ఇక్కడ నేను మీకు ఆల్రెడీ గ్యాప్లు చూపించాను కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏ రోజు ట్రిగర్ అవుద్దో తెలియదు. ప్రస్తుతానికైతే ఇవాళ పాజిటివ్గానే ఉంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా సెల్లింగ్ లేదు ఇవాళ, అంటే ఓవరాల్గా నెట్ బయ్యింగే జరిగింది, 2 డిఐస్ ఎఫ్ఐఎస్ కూడా. సో రేపు పాజిటివ్గా కనుక ఉంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి మనకి అప్ సైడ్ స్వింగ్ అనేది రావడం జరుగుతుంది. ఒక 500 to 600 పాయింట్స్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇదిగోండి ఈ లెవెల్ తీయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు డౌ థియరీ ప్రకారం చూసుకున్నా కూడా ఇది ఫస్ట్ లో, ఇది లోవర్ హై,
ఇదిగోండి ఇక్కడ లోవర్ లో ఆల్మోస్ట్ కదా, మళ్ళీ ఇక్కడ ఇంకో లోవర్ హై. ఇప్పుడు నెక్స్ట్ అది చూద్దాం. సో అందు గురించే నాకు కొంచెం అనిపిస్తుంది అనమాట. ఇది కనుక డ్రాప్ అయితే మళ్ళీ ఇలాగొచ్చి ఇదిగోండి ఇది ఉంది కదా మనకి ఇక్కడ వెయిటింగ్ కదా, ఈ 53,764 అంటే దాదాపుగా 1,300 to 1,200 పాయింట్స్ ఎంతో ఉన్నట్టుంది. ఓకే, సో ఈ ఏరియాకి రావడం జరుగుతుంది పక్కా. ఏదన్నా న్యూస్ వస్తే మట్టుకు ఒకవేళ రేపు మనకి మార్కెట్ బౌన్స్ అవుతుంది, అప్పుడు ఈ ప్యాటర్న్లోంచి మిస్ అయ్యి ఇదిగోండి ఈ హై తీసేయాలి ఫ్రెండ్స్. 55,300 తీసేస్తే మీకు ఆబ్వియస్గా మనకి ఛానల్ బ్రేక్అవుట్ అయినట్టు, మళ్ళీ న్యూ హైకి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా. సో లెట్స్ సీ ఫర్ టుమారో. నేనైతే ఈ 2 వ్యూలు మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేస్తాను. సో లెట్స్ సీ. ఓకే, థ్యాంక్ యూ.